ఎక్కువగా పాత బస్తీలో రోహింగ్యాలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి బతుకుతున్నారు, వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒక సెంట్రల్ పార్టీ అధికారంలో ఉండి కూడా వారిని ఖండించని అని చెప్తున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు 10 సంవత్సరాల నుండి అధికారంలో? ఇది మతతత్వ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఒక్క రూపాయి ఖర్చు కాదు, వేసుకున్న చొక్కా వేసుకున్న వస్త్రాలు ముడత కూడా జరగదు, ముడతలు కూడా రావు, రాజకీయాలు చేయొచ్చు. అది ఎట్లా అంటే మతతత్వ రాజకీయాలు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకు. ఏంది అని అంటే ఒకరోజు మాధవిలత, ఒకరోజు రాజా సింగ్, ఇంకో రోజు ఇంకో కొత్త బిచ్చగాన్లు. ఈ బిచ్చగాన్లు ఏంది అని అంటే మతతత్వం మీద మాట్లాడితే మేము కరుడు కట్టిన హిందుత్వవాది అని అనుకుంటారు. అరే కరుడు కట్టిన హిందుత్వవాది దేశంలో 115 కోట్ల మంది ఉన్నారు. 115 మంది జనము ఇవాళ కరుడు కట్టిన హిందుత్వవాది. మీదెవరు రా భయ్? మీరు ఎవరు? హిందుత్వం అంటే మీకు ఏం తెలుసు? కేవలం మైక్ల ముంగట వచ్చి ఒక షోపుటప్ ఈ రాజకీయం కరెక్ట్ కాదు. ఒక మాధవిలత, ఒక రాజా సింగ్, ఇంకో చిల్లర అందులో ఏంటంటే ఏది కానీ మతతత్వాన్ని వేసుకొని అరే నీ అమ్మ ఒక ఫోజులు, ఓ గొట్టుడు. అరే రాజకీయం అంటే ఏంది? ప్రజలకు సేవ చేయండి. తిండి లేనోనికి తిండి పెట్టండి, విన్నావా? బట్టలు లేనోనికి బట్టి ఇవ్వండి, హక్కులు కోల్పోయేటోనికి హక్కులు కల్పియండి.